అని ఎవడి యొక్క మనస్సు, ఎవడి యొక్క మాట, ఎవడి యొక్క ప్రవర్తన గొప్పదైనటువంటి స్థితిని పొంది ఉంటాయో వాడు సకల జీవుల యందు దయను చూపించగలుగుతున్నాడు, వాడి మాట ద్వారా సకల జనులను ఆకర్షింపజేయగలుగుతున్నాడు, అందరూ కూడా ఆయన యొక్క మాట వినాలని వస్తుంటారు, లేదా ఆయన మంచి గుణాల గురించి కీర్తిస్తారో వాడు అజరామరంగా నిలబడతాడు భూమి మీద. ఇది రావాలయ్యా సాధన ద్వారా నీకు. ఇది వచ్చిన రోజున ఇది ప్రధానమై నిలబడుతుంది. కాబట్టి బాహ్యమైన అందం కాదు చూడాల్సింది, బాహ్యమైన అందం సుందరం కాదు ఎప్పుడూ కూడా. కాబట్టి బయటికి వానరుడైనా ఆయన సుందరుడయ్యాడు. దేని చేతయ్యా? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యములనేటటువంటి 6 గెలవగలిగాడు ఆయన తన ప్రవర్తన చేత, బుద్ధి చేత.